బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. తర్వాత అప్పట్లో విజయవాహిని స్టూడియోస్లో అక్కడ ఏంటంటే మాయాబజార్కి చేరాడు ఈయన అప్రెంటిస్గా. సింగీతం శ్రీనివాసరావు గారు అప్రెంటిస్గా చేరిన తర్వాత ముందు కేవీ రెడ్డి గారు పెట్టుకొని అన్నాడు. పెట్టుకొని అంటే సింగీతం శ్రీనివాసరావు గారు, సార్ ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ప్రెసిడెంట్స్ కాలేజ్ మెడ్రాస్ అని చెప్తే అప్పుడు పెట్టుకున్నాడు ఈయన. ఏం సార్? ఎందుకంటే కేవీ రెడ్డి గారు కూడా ప్రెసిడెంట్స్ కాలేజ్ స్టూడెంట్. ఓకే. సో ప్రెసిడెంట్స్ కాలేజ్ మెడ్రాస్ ఎడ్యుకేషన్ అద్భుతంగా ఉంటుంది. సో మంచి డిగ్రీ చేసినటువంటి కుర్రాడు అని చెప్పి పెట్టుకున్నాడు ఆయన. అయితే ఫస్ట్ మూవీ మాయాబజార్ అయింది. ఫస్ట్ మూవీ మాయాబజార్. అంటే అదే అది అప్రెంటిస్గా అవ్వచ్చు కానీ బట్ ఆయన ప్రయాణం మొదలైంది. అయితే ఫస్ట్ మూవీ అయినా అక్కడ విజయవాహిని సంస్థలో పనిచేసే వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వింగ్కి వెళ్ళి అక్కడ జరిగేటటువంటివి నేర్చుకోవాలి. ఒక ఎడిటింగు, సౌండింగు, రికార్డింగు అవన్నీ అబ్జర్వ్ చేయాలి. సో ఆయన అన్నీ అబ్జర్వ్ చేసి అన్నీ అబ్జర్వ్ చేసుకుని చాలా గొప్ప టెక్నీషియన్గా ఎదిగినటువంటి వ్యక్తి. నేను ఆయనతో ఒక దీపం వెలిగింది అని సినిమా పనిచేశాను. చంద్రకళ, రంగనాథ్ హీరో హీరోయిన్లు, జగ్గయ్య గారు, ఆమె శుభా వీళ్ళంతా ఉన్నారు. అందులో మేము భీమ్సింగ్ గారి స్టూడియోలో షూట్ చేస్తున్నామండి. సింగీతం శ్రీనివాసరావు గారు అంటే అందరి డైరెక్టర్ లాగా ఆయన ఒక డైరెక్టర్ అనేటటువంటి అభిప్రాయం ఉండేది నాకు. షూటింగ్ చేస్తూ ఉంటే మిస్టర్ శ్రీనివాసరావు అని పెద్ద కేక వినిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి బాలచంద్ర గారు వచ్చాడు. బాలచంద్ర గారు అంటే మాకప్పుడు ఆరాధ్యం అన్నమాట. అటువంటి బాలచంద్ర గారు మిస్టర్ శ్రీనివాసరావు కంగ్రాచులేషన్స్ అని సింగీతం శ్రీనివాసరావు గారి దగ్గరకు వచ్చి వాటేసుకొని సెకండ్ ఇచ్చాడు. ఏంటనంటే తర్వాత ఆయన తీసిన ఫస్ట్ సినిమా దిక్కట్ర పార్వతి, తమిళ్ సినిమా. ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది సింగీతం శ్రీనివాసరావు గారికి. ఆ దిక్కట్ర పార్వతి అనేటటువంటి దానికి సబ్జెక్టు ఎవరికి తెలుసా అండి? చక్రవర్తుల రాజాజీ గారిది. రాజాజీ గారి సబ్జెక్టు. రాజాజీ గారి దగ్గరికి వెళ్ళి, చాలా చాలా గొప్ప, చాలా పెద్ద వ్యక్తి రాజాజీ గారు అంటే. సో ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీ కథ నేను సినిమాగా తీసుకుంటాను అని అడిగాడు. ఆ సాహసం చూడండి. అని అడిగితే వై డూ యూ వాంట్ మేక్ మై స్టోరీ ఏ పిక్చర్ అని అంటే, కాస్త డిఫరెంట్గా ఉంటుందండి, మీ కథ నాకు చాలా బాగా నచ్చింది, దాన్ని చేయాలని అనుకుంటున్నాను. మీరు సినిమాలంటే మీకు నచ్చవని నాకు తెలుసు, అయినా ఆ కథ మీద చదివి నేను దాంతో ఇన్స్పైర్ అయ్యి మీ కథని చేయాలనుకుంటున్నాను, మీ పర్మిషన్ కావాలి అని అంటే, సరే ఇస్తాను కానీ నాకు సినిమాలంటే ఇష్టం లేదని ఎవరు చెప్పారు అని అన్నాడు. బయట అనుకుంటున్నారండి. ఐ డోంట్ లైక్ బ్యాడ్ ఫిలిమ్స్, ఐ లైక్ గుడ్ ఫిలిమ్స్ అని రాజాజీ గారు అని ఆయనతో ముచ్చటించి ఆ కథ తెచ్చుకొని బ్లాక్ అండ్ వైట్లో తీశాడండి ఆయన. ఆ ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత ఆయన సినిమాలు నీతి నిజాయితీ, తర్వాత ఒక దీపం వెలిగింది, తర్వాత అమెరికా అమ్మాయి, మయూరి, తర్వాత కమల్ హాసన్తో అమావాస్య చంద్రుడు. కమల్ హాసన్ని బ్లైండ్ మ్యాన్గా పెట్టి దానికి టైటిల్ అమావాస్య చంద్రుడు అని పెట్టాడు. అమావాస్యలో అసలు చంద్రుడు కనిపించడు కదా. అమావాస్య అంటే ఇతను బ్లైండ్ అని చెప్పడం కోసం, బట్ చంద్రుడు అని అంటే ఒక చిన్న వెలుగు. సో ఆ సినిమా అండి, అందులో ఒక క్యారెక్టర్ ఎల్వి ప్రసాద్ గారిని పెట్టాడు. వారు చేశారు అమావాస్య చంద్రుడిలో. ఎల్వి ప్రసాద్ గారు చక్కగా రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఒక పెద్ద లెజెండ్. అవును, ఆయన్ని తీసుకొచ్చి యాక్ట్ చేయించాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఎల్వి ప్రసాద్ గారి మిసెస్ కానీ, ఎల్వి ప్రసాద్ వాళ్ళ పిల్లలు కానీ అన్నారు, ఏమండి మా ఫాదర్ చేత మీరు యాక్ట్ చేయించారు, ఆయన చాలా హెల్దీగా చాలా హుషారుగా ఉన్నాడు, నెక్స్ట్ పిక్చర్లో కంటిన్యూ చేయండి.
సార్ ఎల్వి అలాగా. ప్రసాద్ గారు అంటే ఈ సందర్భంగా చెప్పుకోవాలి, అవును, తెలుగు సినిమాకి నడత అన్నీ నేర్పిన ఒక లెజెండరీ పర్సన్. అన్నీ తెలుగు సినిమాని తన ఆ ఇనిషియల్ డేస్ లో ఆయన మోసిన విధానం, అవునవును. సో లెజెండరీ పర్సన్ ఎల్వి ప్రసాద్. తర్వాత ఈ విజయవాడకి తీసిన ఫస్ట్ మిస్సమ్మ సినిమా ఆయనగా డైరెక్టర్. సార్. సో ఆ సినిమాతోనే వాళ్ళ సంస్థ నిలబడి అద్భుతమైనటువంటి సినిమాలకి నాంది పలికింది. తర్వాత అండి అమెరికా అమ్మాయి అనేటటువంటి సబ్జెక్ట్ ఏదో తయారు చేసుకున్నాడు ఆయన. అన్ని వెరైటీ సబ్జెక్ట్స్ అండి. అయితే హీరోయిన్ని ఎవరు పెట్టాలి అని మీమాంస వచ్చింది. వస్తే మరి ఎలా కనిపెట్టాడు ఆయన? ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ డ్యాన్స్ నేర్చుకుంటుంది డ్యాన్స్ స్కూల్లో. ఆ డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చి, ఆ అమ్మాయికి డ్యాన్స్ వస్తే చేస్తుంది, బట్ నటించాలంటే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి కదా. సో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఎక్స్ప్రెషన్స్ ఎలా నటించాలో చెప్పి ఆ అమ్మాయికి కావలసినంత ట్రైనింగ్ ఇచ్చి అంత శ్రమ తీసుకుని ఆ అమ్మాయి చేత అమెరికా అమ్మాయి సినిమా తీశాడు. అది బ్రహ్మాండంగా ఆడింది. అమెరికా అమ్మాయి, అందులో అమెరికా అమ్మాయి పాట కూడా పాడుతుంది, పాడనా తెలుగు పాట, మీ ఎదుట మీ పాట అని. చాలా పెద్ద హిట్, చాలా పెద్ద హిట్ అది. అవును. మా గురువు గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన పాట అది. తర్వాత